రాష్ట్రాల్లో పోలింగ్ సమయం అయితే ముగిసింది. ప్రస్తుతానికి ఇంకా పోలింగ్ కేంద్రాల వద్ద కొంతమంది క్యూలో ఉన్నారు. వారైతే ఇంకా ఓటు వేసే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ పిఠాపురం నుండి లైవ్ లో అందిస్తారు. కిషోర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పూర్తి ఘట్టం ఇప్పటికి 2024 సార్వత్రిక ఎన్నికల భాగం పూర్తి ఘట్టం ముగిసిందని చెప్పవచ్చు. అలాగే ప్రచారం భాగంలో పూర్తి స్థాయిలో ముగిసిన తర్వాత ఈ రోజు జరిగినటువంటి పోలింగ్ కార్యక్రమం 6 గంటలతో క్లోజ్ అయింది. ప్రస్తుతం మన కెమెరామెన్ చూపిస్తున్నట్టుగా ప్రస్తుతం గేట్లు మూసారు, కానీ గేట్ లోపల ఉన్నటువంటి పోలింగ్ సమీపంలో పోలింగ్ లోపల టైం ఎవరైతే 6 గంటలకు ముందున్నారో వారికి మాత్రం లోపలికి ప్రవేశించేటట్టు, అంటే ఆల్మోస్ట్ అందరినీ కూడా లోపలికి పంపించిన తర్వాత ఓటర్లు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఇక్కడ పోలీసులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎటువంటి విధించకుండా పూర్తి స్థాయిలో వారికి సౌకర్యం కల్పించే విధంగా వారిని లోపలికి పంపించిన తర్వాత గేట్లు వేసిన పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. ప్రస్తుతం వారు లైన్ లోనే ఉన్నారు. సమయం ఆరు సమయం టైం దాటింది. ఆల్రెడీ టైం దాటిన తర్వాత కూడా వారిని లైన్ లో నుంచోబెట్టి వారి సమయం అనుసారం ప్రస్తుతం అక్కడ ఎలక్షన్ సంబంధించినటువంటి పూర్తిగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వారిని ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది ప్రస్తుతం. కానీ ఇక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారిని లైన్ లో పెట్టి ప్రస్తుతం వారిని వారి ఓటర్ స్లిప్ చూసిన తర్వాత ఓట్లు లెక్కింపు అనేది పూర్తి స్థాయిలో అవుతుందని చెప్పి తెలుస్తుంది. కిషోర్, ప్రస్తుతం ఇంకా అక్కడ క్యూ లైన్లు అయితే భారీగా కనిపిస్తున్నాయి. సో ఇదంతా సుమారు అవ్వడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? సుమారు అంటే ఇక్కడ పోలింగ్ సమయం ఆల్రెడీ ఎలక్షన్ కమిషనర్ ప్రకటన ప్రకారం 6 గంటల సమీపంలోనే పోలింగ్ ముగించాలని చెప్పి ప్రస్తుతం ఇక్కడ ఇంకా ఓట్లు అంటే పొద్దున్న మార్నింగ్ 7 గంటల నుండి ప్రారంభం అవ్వాల్సిన ఈవీఎంలు కొన్ని మొరాయించడం, అందులోని వీరికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం కనబడుతుంది. అలాగే అంటే సుమారు 1:45 నిమిషాల పాటు ఈవీఎంల పాటు మొరాయించడం, అందులోని పిఠాపురం నియోజకవర్గంలో ఈవీఎంలు చాలా చోట్ల అంటే ఈవీఎంలు మొరాయించే పరిస్థితి కనబడుతుంది. అలాగే అలాంటి పరిస్థితుల నేపథ్యంలో పోలింగ్ అని ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రస్తుతం ఓటర్ పూర్తిగా వారికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా లోపలికి వారిని పంపించి ప్రతిదీ చెక్ చేసిన తర్వాత లోపల పంపించిన తర్వాత పూర్తి స్థాయిలో గేట్ క్లోజ్ చేయడం జరిగింది. వీరు లోపల ప్రవేశించిన వారికి 6 గంటల ముందు ఎవరైతే గేట్ లోపల ప్రవేశించారో వారికి మాత్రమే పోలింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ చెప్పిన ఆదేశాల ప్రకారం 6 గంటలతో క్లోజ్ చేస్తారు. తర్వాత 6 తర్వాత వచ్చిన వారికి ఎవరికి కూడా అర్హత లేదని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం లైన్ లో ఓటర్లు కూడా ఆదరమాదరం. ఎందుకంటే అందులో మే నెల అందులో ఎండల తీవ్రత పూర్తి స్థాయిలో ఉండడం వల్ల కొంచెం ఓటర్లు బయట రాలేని పరిస్థితి కనబడుతుంది. కానీ ఓటర్లు పొద్దు నుండి సాయంత్రం వరకు కూడా లైన్ లోనే నిలబడే పరిస్థితి కనబడుతుంది. అక్కడ అందులోని ఈవీఎంలు మొరాయించడం, అందులోని కొద్దిపాటి స్లో మోషన్ లో ఈవీఎంలు పనిచేయడం, అందులోని పిఠాపురం నియోజకవర్గంలో కొన్ని చోట్ల చంద్రబాబు ఘటనలు జరిగింది. దృష్టిలో పెట్టుకుని పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులోని వీరు ఇప్పుడు ప్రస్తుతం గేట్ లోపల ఉన్న వారికి మాత్రమే ఎలిజిబుల్. తర్వాత ఇది సుమారు అరగంట లోపు పూర్తి క్లోజ్ చేసి ఎలక్షన్ ప్రక్రియ పూర్తి చేస్తారని చెప్పి తెలుస్తుంది. అలాగే పిఠాపురం నియోజకవర్గం ఎక్కువ అంటే కాకినాడ జిల్లాలో పూర్తి స్థాయిలో ఎక్కువగా పోలింగ్ అయిన శాతం ఏదైనా ఉంది అని అంటే 5 గంటల లోపు పోలింగ్ అయిన శాతం పిఠాపురం నియోజకవర్గం చెప్పవచ్చు. అది చెప్పవచ్చు పులి నియోజకవర్గం అవుతుంది. ఎందుకంటే ఎవరికి వారు స్వచ్ఛందంగా ఎలక్షన్ కమిషనర్ చెప్పినప్పటికీ కూడా ఎవరికి వారి వారి యొక్క ఓటుని వారు ఉపయోగించుకునే విధంగా పూర్తి స్థాయిలో పిఠాపురం నియోజకవర్గ ప్రజలు వారిని హర్షించారని చెప్పి ఎలక్షన్ కమిషనర్ తెలియజేస్తారు. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సమయం అయితే ముగిసింది. అయితే నెల్లూరులో ఉన్న పోలింగ్ సమయం ముగిసినా సరే ఇంకా కొంతమంది నెల్లూరులో కూడా ఇంకా కొంతమంది ఓటర్లు భారీగా క్యూ లైన్ లో వేచి ఉన్నారు.